పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. అద్దం మనం ఎలా ఉంటే అలా చూపిస్తుంది. ప్రకృతి కూడా అంతేనండి. మనం దాన్ని ఎలా కాపాడుకుంటే అది మనల్ని ఎలా కాపాడుతుంది. ప్రకృతిలో భాగమే నీరు. ప్రస్తుతం హైదరాబాద్లో నీటి కొరత రానే వచ్చింది. ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రజలు ఇక్కడ ఉన్న నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ రానున్న 3 నెలల్లో ఎలాంటి నీటి సమస్య రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఒకసారి వారినే అడిగి తెలుసుకుందాం. సరే, ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. రానున్న 3 నెలలు నీటి కొరత సమస్య ఉండేలా ఉంది హైదరాబాద్లో. ఆల్రెడీ బెంగళూరులో ఒక నెల ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఆల్రెడీ వాటర్ కొనే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రదేశాల్లో వాటర్ ప్రాబ్లం ఉంది. సో దీనిపైన ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటర్ని ఎంత పొదుపుగా వాడాలి? వాటర్ మనకి ఎంత అవసరం అంతే వాడాలండి. మనం షవర్ వాడడం మానేసి బకెట్లో వాటర్ పెట్టి స్నానం చేస్తే బెటర్. అలాగే వాటర్ని మనం చాలా కలుషితం చేస్తున్నాం. దాన్ని మనం ప్యూరిఫై చేసేట్టుగా చేసుకోవాలి. వాటర్ ప్యూరిఫైర్స్ వాడాలి. తర్వాత ఈ లీకేజ్లు ఉంటాయి కదండి ట్యాపుల్లో, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసుకోవాలి. వాటర్ తర్వాత ట్యాంక్స్ అన్ని ఫ్లోట్ వాల్వ్స్ అన్నీ కంపల్సరీగా ఉండేట్టు చూసుకోవాలి. ట్యాంకులు ఓవర్ఫ్లో వల్ల మ్యాక్సిమం అవుతాయి. అలాగే మీరు చూసే ఉంటారు టాయిలెట్స్లో కూడా మీరు ఫ్లష్ ఆన్ చేసి వదిలేసిన తర్వాత అది వాటర్లో కంటిన్యూస్ లీక్ అవుతూ ఉంటుంది. మనం చూసుకోవాలి. అది అటువంటివన్నీ లీక్లు అరెస్ట్ చేస్తే చాలా వరకు సేవ్ చేయగలుగుతాం. ఇటు మహానగరంలో ఎంత వాటర్ ఉన్నా సరిపోదు. అయితే దీనికి ఎంతో జాగ్రత్తగా మనం చేస్తే కానీ దీన్ని చేయలేం. అలాగే నదులన్నింటినీ కూడా అనుసంధానం చేయడం పెద్ద ప్రాజెక్టు. అవన్నీ కలిపి ఎంతో వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఆపగలిగితే కూడా మనం చాలా మంచి పని చేసిన అవుతాం. అలాగే సార్, హైదరాబాద్లో చూసినట్టయితే ఈ మధ్య ఆఫీసులు అలాగే అపార్ట్మెంట్స్ అన్నీ హై రైజ్ కడుతున్నారు. ఆల్మోస్ట్ 50 ఫ్లోర్స్ వరకు కూడా హైదరాబాద్లో కడుతున్నారు రింగ్ రోడ్ లోపల. సో దీనివల్ల ఏమైనా వాటర్ సమస్య వచ్చే అవకాశం ఉందా? దీనివల్ల సమస్య గ్యారంటీగా వస్తుందండి. ఎందుకంటే మనకి గ్రౌండ్ వాటర్ని మనం కంప్లీట్గా వాడుకునే అవకాశం లేదు. గ్రౌండ్ వాటర్ అంతా తవ్వేసి మనం బిల్డింగ్లు కట్టేస్తున్నాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ ఇంకిపోయే అవకాశం ఉంది. దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాంక్రీట్ జంగిల్ అంటారు కదా, ఇది ఇన్విటబుల్ ఎలా అయిపోయిందంటే నెసరీ ఈవిల్ లాగా అయిపోయింది. దీన్ని ప్రతి ఒక్కరికి మనిషి కావాలంటే మనం ఇంత ముందులాగా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒక రిసోర్స్ని షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదండి. మొత్తం ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరికి కారు కావాలి. దీనివల్ల ఏమవుతుందంటే రిసోర్సెస్ అన్నీ డిప్లీట్ అయిపోతున్నాయి. సో ఈ ప్రాబ్లం కాంక్రీట్ జంగిల్ వల్ల డెఫినెట్గా హైదరాబాద్లో వస్తుందండి. ఇప్పుడు పోయిన సంవత్సరము వాటర్ ప్రాబ్లం ఉందా సార్ ఎండాకాలంలో? పోయిన సంవత్సరం కూడా కొద్దిగా ఉండే, ఇంత లేకుండే. ఇప్పుడు ఈ సంవత్సరం వాటర్ ప్రాబ్లం ఉందనుకుంటున్నా. వాటర్ ప్రాబ్లం అంటుండ్రు, ఇప్పటివరకు అయితే కనవడలేదు. మరి మాకైతే మంచిగానే వస్తుంది వాటర్, పర్వాలేదు. చెప్పలేము ఇక ముందు ముందు ఎట్లుంటుందో. చాలా మంది అయితే అంటుండ్రు వాటర్ తక్కువ వస్తుంది. హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో నీటి కొరత సమస్య స్టార్ట్ అయిపోయింది. సో వాటర్ ఎలా సేవ్ చేసుకోవాలి రానున్న 3 నెలల్లో ఇంకా సమస్య పెరగకుండా? ఎలా సేవ్ చేసుకోవాలంటే ఎక్కువ ఇంట్లో వేస్ట్ చేయొద్దు. బెటర్ అయితే ఎక్కువ వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. అది మెయిన్, అది ఇంపార్టెంట్. ఓకే సార్, ఆల్రెడీ బెంగళూరులో వాటర్ కొనుక్కుంటున్నారు కొన్ని ఏరియాల్లో. ఆల్రెడీ అక్కడ చాలా సమస్యగా ఉంది 1 మంత్ నుంచి. సో అలాంటి సమస్యని హైదరాబాద్లో కూడా నెక్స్ట్ మంత్లో మనం చూడబోతున్నామా? లేకపోతే హైదరాబాద్లో వాటర్ సరిపోతాయా జనాలు? బెటర్ అయితే ఇప్పుడైతే మా అపార్ట్మెంట్, నేను కూడా ఉండేది ఇదే ఏరియా. మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను ఇక్కడే వైట్ ఫీల్డ్లో ఉంటాను. ఫీల్డ్ అంటే ఏరియా? వైట్ ఫీల్డ్, కొండాపూర్, ఇక్కడే ఉంటాను. ఇక్కడ మా దగ్గర కూడా ముందు వాటర్ ప్రాబ్లం ఉండే, కానీ ఇప్పుడు అందరు బెటర్, కొంచెం అందరు సేవ్ చేస్తున్నారు. సో మేము కూడా ముందు కొనుక్కుంటుండే. ఇప్పుడైతే ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏం కొనుక్కోవట్లేదు. సో బెటర్ ఉన్న వాటర్తోని అందరూ అపార్ట్మెంట్లో అందరూ సేవ్ చేస్తున్నారు ప్రాపర్గా. ఇప్పుడు వాటర్ సమస్య అధిగమించడానికి మీరు అంటే నీటిని ఎలా సేవ్ చేసుకుంటున్నారు? ఇంకా సమ్మర్ ఇంకా 2-3 నెలలు ఉంది కదా, ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా సమస్య ఎక్కువ పెరగకుండా ఉంటుంది. సో దానికోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే పైలే టైంకి ఇడుస్తుండ్రి, ఇప్పుడు టైంకి ఇడుస్తలేరు. దానివల్ల ఇబ్బంది అయ్యి వాటర్ కొంచెం ఎక్కువ జాగ్రత్త వేసుకొని మన దీంట్లో పట్టుకోవాల్సి వస్తుంది. అంటే మీరు డ్రమ్స్లో ఇలా వాటర్ పట్టుకొని, నాలా వాటర్ పట్టుకొని సేవ్ చేసుకుంటున్నారు. అంతే. మీరు ఎన్ని డ్రమ్స్ ఉన్నాయండి మీకు? మాకు 2. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు మీరు? మేము 5. ఓకే, సరిపోతాయా 2 డ్రమ్ములు 5కి పర్ డే? ఏడ సరిపోతే సార్, మళ్ళీ తెచ్చుకుంటాం. వచ్చే రాకపోతే మళ్ళీ వాటర్ ట్యాంక్ తీసుకుంటాం. ఓకే, వాటర్ ట్యాంక్ ఎంత కడుతున్నారు మీరు? అంటే ట్యాంకర్కి అది చిన్న వాటర్ వచ్చి 400 ఏమో తీసుకుంటాడు ఆటో దాంట్లో. సో మీరు వాటర్ ట్యాంక్ ఎప్పుడెప్పుడు వారానికి ఎన్ని రోజులు తెప్పించుకుంటారు? 2 వారాలకి 3 అవుతాయి. సో 500 అని 400 అని చెప్పారు కదా, అంటే వారానికి 1200 మీరు వాటర్కి ఖర్చు పెడుతున్నారు ప్రస్తుతం. ఓకే, ఏది కొండాపూర్లో? ఓకే,
ఓకే సార్. మీరు హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 సంవత్సరాలు అయితే. ఓకే. ఇలాంటి సమస్య ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా లేకపోతే? లేదు లేదు, ఇదే మొదలు సార్. కొండాపూర్లో ఇప్పుడున్న పరిస్థితి ఇంకా నెక్స్ట్ 2 మంత్స్లో ఎలా ఉండబోతుంది? ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఎక్కువ అంటే ఇప్పుడు అంటే మీరు 400 పెట్టి తెచ్చుకుంటున్నారు కదా, సో నెక్స్ట్ ఒక 2 మంత్స్ తర్వాత ఎంత ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు? ట్యాంకర్ 600 చిన్నదే. చలికాలంలో వర్షాకాలంలో ఉన్నట్టుగా సరిపోతున్నాయి వాటర్, లేకపోతే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయ్యి ఒక 15 రోజులు అవుతుంది. నీళ్ళ సమస్య ఇక ఎట్లయినా ఎండలు పెరుగుతున్నాయి కదా, ఇక నీళ్ళ ట్యాంకర్లు వస్తూనే ఉంటున్నాయి, నీళ్ళ సమస్య ఉంది ఇక. ఓకే మేడం. మీరు అంటే నీటిపై ఏమైనా జాగ్రత్త తీసుకుంటున్నారా ఇంట్లో? అంటే మీరు వర్షాకాలంలో వాడినట్టే వాడుతున్నారా వాటర్ని? పడుతుంది వాటర్, ఇక ఎక్కువ వాడితే ఇక ఎక్కువనే కావాలి కదా, ఇక చూసుకొని వాడుకోవాలి పడుతుంది. వర్షాకాలంలో ఎలా వాడేవారు వాటర్ని, ఇప్పుడు ఎలా వాడుతున్నారు? కొద్దిగా తక్కువ, వర్షాకాలం జర ఇక చల్లితేవి కదా వస్తాయి కదా అన్నట్లా, ఇప్పుడు తక్కువ వాడాలా. మీరు వాటర్ని ఎలా పొదుపు చేస్తున్నారు ఇప్పుడు? రోజు నేను వారానికి రోజు స్నానం చేసేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం వారానికి 3 సార్లే స్నానం చేస్తున్నాను. ఓకే అండి. సేవ్ చేయొచ్చు. రానున్న 3 నెలల్లో నీటి కొరత రానుందని అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ బెంగళూరులో చాలా నీటి కొరత ఉంది. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నీటిని ఏ విధంగా పొదుపు చేసుకోవాలి? మేము 3 రోజులకు ఒకసారి వాషింగ్ మిషన్ వేసుకుంటున్నాము, ఇంకా ట్యాంకర్ బుక్ చేసుకుంటున్నాము ఎంసీహెచ్ మున్సిపాలిటీది, ఇంకా కిరాయిలకు కూడా చెప్తున్నాము. వాటరు 2 అవర్స్ మార్నింగ్, 2 అవర్స్ ఈవినింగ్ అలా పొదుపు చేసుకుంటున్నాం. ట్యాంకర్కి ఎంత అవుతుంది మేడం ఒక ట్యాంకర్? 550. విచ్చలవిడిగా వాడకుండా కొద్దిగా స్నానం చేసేటప్పుడు గట్రా కొద్దిగా తక్కువ వాడుకొని అవసరమైతేనే ఎక్కువ వాడాలి. అవకాశం ఉన్నంత వరకు సేవ్ చేయాలి. అలా నీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. మీరు ఏరియాలో ఉంటారు సార్? మేము కొండాపూర్లో ప్రస్తుతం వాటర్ ప్రాబ్లం ఉందా? ప్రస్తుతానికి పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ మరి ఏమో ఇంకా మాకంటే మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం, అది ఏ పైపుల ద్వారా వస్తాయి, మాకు వాడుకుంటుంటాం మామూలుగా. మనము కొన్ని ఏరియాల్లో నీటి కొరత కనిపిస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రెడీ బెంగళూరులో కొన్ని ఏరియాలలో వాటర్ కొంటున్నారు, అక్కడ తక్కువ స్నానం చేస్తున్నారు, తక్కువగా ఇంట్లో వాడకం చేస్తున్నారు. మనం హైదరాబాద్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి నీటి సమస్య లేకుండా? హైదరాబాద్లో ముఖ్యంగా నీటి సమస్య చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. నేను కొండాపూర్లో ఉంటాను. కొండాపూర్లో కూడా ఇప్పుడిప్పుడు చాలా స్టార్ట్ అయింది. మేము ఆల్రెడీ మన ట్యాంకర్లు తెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వాడేవాళ్ళు కూడా మనం వీక్లీ వన్స్ వాషింగ్ మిషన్ వాడుకుంటుంటే బాగుంటుంది. డైలీ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వేస్ట్ చేసుకుంటూ పోతే ఎక్కువ ఇట్లా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వాటర్ కొంచెం చాలామంది సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తాగనీకే లేవు, మనం వృధాగా పడేసినామంటే గిన చాలా ఇబ్బంది పడతాము. బెంగళూరు లాగా కూడా మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లా మనకు ఇబ్బంది ఉండకూడదంటే మనం చాలా జాగ్రత్తగా చూసుకొని వాటర్ని యూజ్ చేసుకోవాలి. అనవసరంగా ఎక్కువ మందిని ఇంటికి పిలిచడాలు, ఇంట్లో బంధువులను పిలుచుకోవడాలు ఈ టైంలో జరగకూడదు, ఈ సమ్మర్ సీజన్లో. ఎందుకంటే వాళ్ళు రావడము, అందరూ వాటర్ ఎక్కువ వేస్ట్ కావడము, ఇప్పుడు ఓనర్లకు ప్రాబ్లం అవ్వడం, వాళ్ళు ట్యాంకర్లు తెప్పడము, వాళ్ళు అదనంగా ఛార్జ్ చేయడము. డబ్బులు ఛార్జ్ చేసినా పర్లేదు, కానీ నీళ్ళు దొరకట్లేదు కదా ఇప్పుడు, అందుకోసం. సార్ మీరు హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 5 years 6 years పైన. మీరు పోయిన సంవత్సరం వాటర్ ప్రాబ్లం ఉంది? ఉన్నదండి. నిజాంపేటలో నేను అన్నప్పుడు నిజాంపేటలో చాలా ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది. 2013లో కూడా ఒక 2 years ఉండి వెళ్ళిపోయినాను. అప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయినాను నేను. ఇప్పుడు సిటీలో హై రైజ్ అపార్ట్మెంట్స్ బాగా కడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అవుటర్ రింగ్ రోడ్ లోపల వచ్చేసి 50 floors 45 floors 30 floors ఇలాంటి కడుతున్నారు. ఈవెన్ ఆఫీసెస్ కూడా కొన్ని 20 floors 25 floors ఉన్నాయి. సో ఇలా కట్టడం, హై రైజ్ కట్టడం వల్ల వాటర్ సమస్య పెరిగే అవకాశం ఉందా? ఆబ్వియస్గా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇంకా పర్మిషన్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కట్టడం ఆపకుండా ఏముండరు, జరుగుతూ ఉంటాయి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, నీటి సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం బెంగళూరులో అయితే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ వర్షాలు తక్కువ ఉన్నాయి, పడ్డ నీళ్ళు ఇనకడానికి అసలు మట్టిని కనిపించకుండా అందరు కంకర వేసేస్తున్నారు. అంటే నేను గమనించిన విషయాలు ఏంటంటే కంకర వేసేసరికి నీరు ఇనకట్లేదు, ఎవరికి ఇంకుడు గుంతలు లేవు, ఉన్న వాటి మెయింటెనెన్స్ లేదు ఫస్ట్. మళ్ళా చాలామందికి స్టోరేజ్ చిన్న ఇప్పుడు కొన్ని స్లమ్స్ ఏరియాలలో చూసుకున్నాం అనుకో, స్టోరేజ్ సమస్యలు లేకుండా వాళ్ళు మూలలకు వదిలేస్తారు వాస్తవానికి. అట్లా చేస్తేనైతే కష్టమవుతుంది. రాను నీరు మాత్రం కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మా దగ్గరనే చూస్తే మేము డైలీ ఒక ట్యాంకర్ కొంటాం, మాది హాస్టల్ 1500 రూపాయలు ట్యాంకరు. ఇక్కడ ఏరియా సార్ మీది? అంజయ్ నగర్.
విజయనగరం అంటే ఏది కొండాపురా సార్? కొండాపూర్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఎంత ఎంత సార్ ట్యాంకర్ ఎంత? 1500. వారానికి ఎన్నిసార్లు కొంటారు సార్? డైలీ ఒక ట్యాంకర్ కావాలా, డైలీ ఒక ట్యాంకర్. అది మాది చిన్న హాస్టల్, ఇంకా పెద్ద హాస్టల్ వాళ్ళు 2-3 కొనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక మున్సిపల్ వాటర్ వాళ్ళు 50 నిమిషాలు ఇస్తారు. 50 నిమిషాల వాటర్ ఎవరికి సరిపోవు. నిజానికి స్లమ్లో మామూలుగా 1 BHK రూమ్ల వాళ్ళకు కూడా 50 నిమిషాలు సరిపోయి, ఎందుకంటే ఒక ఏరియాలో 4-5 రూములు ఉంటాయి. ఇక నీటిని సేవ్ చేసుకోవడం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అడిగి చాలామంది నేను కూడా చూస్తారు, వెహికల్స్ కడుగుతారు, కార్లు కడుగుతారు. ఎవరు చెప్తే ఎవరు ఇంటర్వ్యూ వాళ్ళ సమస్య వాళ్ళ దాకా వస్తే కానీ తెలియదు. ఇంట్లో మనము ఏదైతే మనము బాసన్లు తోమే దగ్గర తోమేటప్పుడు అవి నల్ల ఇప్పేసి పెడతారు, ఆ బకెట్ నిండిపోతూ ఉంటుంది. మామూలుగా చేతితోనే, ఇప్పుడు మేము చిన్నప్పుడు అయితే చేతితోనే తోముకొని కడుక్కునేటోళ్ళం. ఇప్పుడు నల్ల కిందనే పెట్టి డైరెక్ట్ కడుగుతారు. ఇప్పుడు అంత ఎందుకు, మా హాస్టల్లో కూడా వాళ్ళు నల్ల ఓపెన్ పెడతారు, ఒక గిన్నె పెడతారు. ఇట్లా టిఫిన్ బాక్స్ ఎంత ఉంటుంది, ఆ టిఫిన్ బాక్స్ కడగడానికి వాళ్ళు 1/2 బకెట్ నీళ్ళు వేస్ట్ చేస్తారు. ఏమన్నా అంటేనేమో ఖాళీ చేస్తారని మా భయం మాకు. ఇప్పుడు ఇళ్ళలో కూడా అదే పరిస్థితి. మామూలుగా చేతితోని కడుగుతుండే ఇంతకుముందు మా పెద్దోళ్ళు అయితే, ఒక బకెట్ నీళ్ళతోని వాళ్ళు ఇన్ని బిన్నెలనే కడుగుతుండే. ఇప్పుడు అట్లా ఏడున్న పరిస్థితి, వాళ్ళు నల్ల కింద పెట్టి కడగడమే. పని మనుషులు అట్లాగే ఉన్నారు, ఓనర్లు అట్లాగే ఉన్నారు. నేను స్నానాలప్పుడు కూడా మనము సింపుల్గా ఒక బకెట్ అట్లా పోసుకున్నాం అనుకో సరిపోతే వాస్తవానికి. ఇంకా షవర్ల కింద నిలబడము, ఆ బకెట్ నల్ల అయిపోయి పెడితే 2-3 బకెట్లో పోసుకుంటే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 2 సార్లు స్నానాలు ఎండాకాలం వచ్చేసరికి. మెయిన్ ఏప్రిల్ మే అయితే ఇంకా తప్పదు. ఇక సేవ్ చేసుకోవడం అనేది ఇండివిజువల్, ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకుంటే సేవ్ అయితే వాటర్. మీరు హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కొండాపూర్లోనే ఉంటున్నారు? మాదాపూర్లో ఉన్న 15 సంవత్సరాలు. ఇక్కడ కొండాపూర్కి వచ్చి 2 ఇయర్స్. మాదాపూర్లో ఎక్కువ లేకుండే అప్పుడు, అంటే మరీ ఏం లేకుండే. అంటే ఇండివిజువల్ ఇల్లు కాబట్టి మెయింటెనెన్స్ నేనే చేసుకుంటుంది కాబట్టి కొంచెం చూసి వాడుకుంటుండే. ఇప్పుడు ఈ హాస్టల్ అనేసరికి బోర్లు ఎండిపోయినాయి, బోర్లలో వాటర్ లేవు. ఇంతకుముందన్న గంట సేపు వచ్చేటివి, ఇప్పుడు అరగంటే గట్టిగా. దానికి తగ్గట్టు హై రైజ్ అపార్ట్మెంట్లు కడుతున్నారు చుట్టుపక్కల. వీళ్ళు ఎట్లా వస్తున్నాయో నాకైతే అర్థమవుతలేదు. వీళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తారు ఏంది? ఏదో మున్సిపల్ ఏదో పెద్ద కనెక్షన్లు ఇస్తారట సపరేట్గా డిమాండ్ కట్టి, కానీ ఇప్పుడు అక్కడ కూడా నీళ్ళు లేవంటారు కదా. ఇలా పేపర్లో చూసినాము, పైన ఎల్లంపల్లి ఇలా ఉన్న అంటే హైదరాబాద్కి వచ్చేది అయితే ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో కూడా నీటి మట్టం తగ్గిపోయిందని ఇలా కూడా చూసినాం. మరి చూడాలి మరి ఏప్రిల్ మేలో ఏం చేస్తారో. రానున్న 2 నెలలు ఇంత జాగ్రత్తగా ఉంటే మనము, అంటే ఈ నెల జాగ్రత్తగా ఉంటే వచ్చే నెల కొంచెం మనం సేవ్ అవుతాం. ఈ నెల విచ్చలవిడిగా నీటిని వృధా చేస్తే వచ్చే నెల ఇంకా చాలా ప్రాబ్లం. ఎట్లయిందంటే ఉన్నప్పుడు ఎక్కువ వాడతారండి. ఇప్పుడు నా ముంగట్నే ఉన్నారు అంటే కొంచెం ఇప్పుడు అపార్ట్మెంట్లో కాకుండా రేకుల రూములు వాళ్ళు కూడా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను రాంగ కూడా చూసిన, వాడు పైప్ పట్టుకొని స్నానం చేస్తున్నాడు, నల్ల వస్తున్నది. ఉన్నప్పుడు వాడేస్తారు, లేనప్పుడు బిందెలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది సిచ్యువేషన్. అంటే అది ఏం చెప్తాం ఇంకా వాళ్ళకి. వాళ్ళు ఉన్నప్పుడు జాగ్రత్త కాపాడుకుంటూనే ఉంటాయి. దానికి అయిపోయినాక కనీసం నల్ల కట్టే ఛాన్సెస్ కూడా లేకుండా పెట్టుకున్నారు జనాలు. చెప్పినాము, మేము పెట్టినాం, దాన్ని క్లోజ్ చేయడానికి ఒక ట్యాప్ కూడా పెట్టినాము. రేపు పట్టుకున్నాడు అయిపోయినాక జర బంద్ చేయరా అంటే కూడా ఓపిక లేవు జనాలకు. ఇప్పుడు ప్రస్తుతం హాస్టల్లో మీరు రన్ చేస్తున్నా అంటున్నారు కదా, హాస్టల్లో రాత్రిపూట మీరు వాటర్ ఆన్ చేసే పెడతారా? ఆన్ చేసుడే తప్పదు. కాకపోతే కొంచెం మెయింటైన్ చేసుకుంటాము, వెళ్ళి చూసుకోవడము, లీకేజ్లు ఉంటే వెంట రీప్లేస్ చేసుకోవడం ట్యాప్లు అట్లా చేసుకుంటున్నాం. కాబట్టి ఒక ట్యాంకుతో సరిపోతుంది, లేకపోతే 2 ట్యాంకులు కావాలా. ఇప్పుడు మిగతా వాళ్ళని చూస్తున్నా కదా, నాకు 2 ట్యాంకులు పడుతున్నాయి, 2 రోజులకు 3 ట్యాంకులు పడుతున్నాయి. వాళ్ళు మెయింటైన్ చేయరు సరిగా. అంటే ఎప్పటికప్పుడు లీకేజ్లు అయితే చూసుకోవాలి కదా. ఫ్లష్ ట్యాంక్ లీకేజ్లు ఉంటాయి, ట్యాప్ లీకేజ్లు ఉంటాయి, కమోడ్లు లీకేజ్లు ఉంటాయి. చూసుకున్న వాళ్ళకి ఒక ట్యాంక్తో సరిపోద్ది. వాళ్ళ పిల్లలకి ఏమవసరం, ట్యాంక్ వాటర్ అయిపోగానే అంకుల్ వాటర్ లేవంటారు అయిపోయి, వాళ్ళకి అదొకటే తెలుసు. కానీ లీకేజ్లు ఉన్నప్పుడు చెప్పరు వాళ్ళు సామాన్యంగా. అంటే మెజారిటీ, అందరని నేను అను కానీ మెజారిటీ అట్లా ఉన్నారు. వాటర్ సేవ్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఫ్లష్ ట్యాంక్లో, ఇప్పుడు బాత్రూమ్ ఫ్లష్ అయినప్పుడు 2 ఆప్షన్ ఉన్నాయి. 1 స్మాల్ ట్యాంక్ ఉన్నాయి, 2 బిగ్ ట్యాంక్ ఉన్నాయి. సో ఇప్పుడు యూరిన్ చేస్తే ఒక స్మాల్ ట్యాంక్ ఫ్లష్ చేయొచ్చు, టాయిలెట్ చేస్తే నీడ్ ఉంటే అది బిగ్ ట్యాంక్ ఫ్లష్ చేయొచ్చు. అది ఒకటి అందరూ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు రీసైక్లింగ్ అన్ని ఫ్లాట్లో తప్పకుండా ఫిక్స్ చేయాలి. దే హ్యావ్ టు ఫిక్స్ రీసైక్లర్ ఇన్ ఆల్ ఫ్లాట్స్ బికాస్ దట్ రీసైకిల్డ్ వాటర్ కెన్ బి యూస్డ్ ఇన్ for plants and growing these things. That would be very beneficial. You are from where, sir? I'm from Chennai, but I had been here for the past 10 years. Present, where you are staying in Hyderabad, sir? Here only, in Sudarshan Nagar, near Gachibowli. Is there any water problem, sir?
Presently, no, but we are expecting in another 1 month. Have you heard about Bangalore? In Bangalore, there is a water crisis. Yeah, these are all the tragedy expected to happen, okay? Because until the government plan for the future direction, there is a, I mean, like, because the climate change and there is a lot of unpredictability in the weather and rainfall also. So this is expected because there are other factors which is influencing all this rainfall and all those things. And given that unpredictability, every summer is becoming a very what is that, scarcity of water is become a new normal. So that's what the government should take steps. For example, in Chennai they opened lot of desalination plant, but in Hyderabad you don't have that option also, because there is no scene here. వాటర్ ఎలా సేవ్ చేసుకోవాలి? ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక మనం జాగ్రత్త ఎప్పుడైనా మన దగ్గర ఏంటంటే ఉంది అంటే వృధాగా ఈ పన్నులతోనే సగము ఇక అసలు ఇబ్బందులు అంటే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే అసలు అప్పట్లో అయితే బకెట్లు పట్టుకొని మంచిగా ఇట్లా కొన్ని వాడుకోవడము, డైరెక్ట్ ట్యాప్ పెడతారు, దానిలో పన్నులకు ఇచ్చినాం అనుకో ఒక ట్యాంక్ ఉన్నది మొత్తం అయిపోయాయి సగం ట్యాంకర్లు. అందుకోసం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మా కొత్త బిల్డింగ్లో అయితే మొత్తం వాటర్ పన్నులు ఏం చేస్తున్నారో మాకు తెలుస్తలేదు, రోజు ఒక ట్యాంకర్ పంపిస్తున్నాం. అందుకోసం పొదుపు అంటే వీళ్ళతో మనం వాడితేనేమో బకెట్లు పెట్టుకొని సామాన్లు కడుక్కోవచ్చు, బట్టలు ఉతికినా జాగ్రత్త ఉతుకోవచ్చు. ఈ మిషన్లు ఒకటి అయినాయి, నల్లకి పెడితే ఎన్ని నీళ్ళు పోతున్నావో తెలియదు. ఇక జాగ్రత్తగా చేసుకోవడమే. ట్యాంకర్కి ఎంత అవుతుంది? 1250. మీరు ఇక్కడ ఏరియాలో ఉంటారు? మేము శ్రీరామ్ నగర్ బి బ్లాక్ సెకండ్ కొండాపూర్. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? మేము 10 years అయింది. మా ఓన్ బిల్డింగ్ మేము ఉన్న బిల్డింగ్లో 10 years నుంచి వాటర్ గార్డెన్ కానుకొనే అయితే 10 years నుంచి మంచిగా ఉన్నాయి దాంట్లో వాటర్. కానీ ఇంకా రెంట్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు రోజుకు 2 సార్లు నింపుతారు. నీటి కొరత ఈసారి ఎక్కువ ఉండబోతుందంట. చాలా ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు మార్చిలో చూసారా ఎంత వేడి, అసలు భయంకరంగా ఉంది. చాలా కష్టంగానే ఉంది. దాన్ని చూసి పొదుపుగా వాడుకోవాలి మనమే, కానీ వీళ్ళు ఎక్కడింటారు. దానికి తగ్గట్టు మ్యామ్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఈ గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ఈ ప్రాంతంలో ఎక్కువగా హైరేస్ కడుతున్నారు. 35 floors 30 floors ఇలాంటివి గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నారు. సో ఇప్పటికే ఇది చాలా ఎత్తు ప్రాంతం, దీనివల్ల ఇంకా నీటి సమస్య పెరిగే అవకాశం ఉందా? చాలా ఉంది. అసలు ఎట్లా చెప్పండి, వేసే ఒక 2 floorలకి ఇప్పుడు 200 yardsలా 3 కట్టుకోవచ్చు మినిమం. 5 వేస్తున్నారు. 5లో డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అయితే మరీ దరిద్రం. ఒక్కొక్క ఫ్లోర్లో 4, 20 ఇండ్లు. 20 ఇండ్లు వాడితే ఎట్లకెళ్ళి ఉంటుంది చెప్పు. 2 ఉండే దాంట్లో 20 మంది ఉంటున్నారు. అసలు ఎంత అంటే ఇంకా లాస్ట్కు ఏడికి ముడుతుందో తెలియదు. ఇంకా హైదరాబాద్ అసలు భయంకరంగా ఉంది. ఆల్రెడీ బెంగళూరులో చాలా వాటర్ ప్రాబ్లం ఉంది మ్యామ్. ఇప్పుడు సేమ్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా అలాంటి సిచ్యువేషన్ రావచ్చు. కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ. అసలు మన దగ్గర కూడా ఇప్పుడు ఏదైనా బయట కడుక్కోవాలంటే కష్టంగా ఉంది కదా, వాటర్ ఇప్పుడు చూసి కడుక్కోవాలి. కంపౌండ్లు కడుక్కునిక కూడా లేదు. ఇప్పుడు బెంగళూరులో అంతే కదా, కడిగితే చాలు ఫైన్ వేస్తున్నారు. అట్లా అదే పరిస్థితి వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళు హైదరాబాద్లో హెచ్చరించారు, టైంకి వాటర్ పట్టుకోవాలి, వాటర్ని వృధా చేస్తే కూడా మేము ఇంత ముందులా వాటర్ సప్లై చేసినట్టు చేయము అని ఫైన్ కూడా ఇస్తామంటున్నారు. సో ఇది వాళ్ళు అమలు చేసే అవకాశం ఉంది, ఇక్కడ కూడా ఫైన్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. చేస్తారు, కంపల్సరీ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఈ బోర్లు ఎంతసేపు కొడతాయి చెప్పండి. ఇప్పుడు బోర్లు అన్నీ ఎండిపోతున్నాయి. ఒక్కొక్క ట్యాంకర్ తెచ్చుకొని గవర్నమెంట్ విధించేది చెప్పేది కాదు, అందరికీ అవేర్నెస్ వస్తుంది. ఇంకా ఎవరి బిల్డింగ్ వాళ్ళకు, ఇప్పుడు ఎవరంతకు వాళ్ళకు వస్తేనే కానీ అవుతుంది. గవర్నమెంట్ ఫైన్ వేసేదేమో చెప్పు. మనకి ఇప్పుడు నువ్వు 1250 కొట్టి పోపించుకుంటున్నావు, అవి ఎంత వస్తున్నాయని మనకు అర్థం కావాలి కదా. నువ్వు ఇప్పుడు ఒక ట్యాంకర్ పోసుకుంటే కనీసం 2 రోజుల్లో 3 రోజుల్లో రావాలి. ఇంకా అట్లా లేకుండా మొత్తం ఇంకా సల్తానే ఉంటే ఎట్లకెళ్ళి వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. బెంగళూరు లాగానే మనకు కూడా బయటకు నీళ్ళు పోసే పరిస్థితి లేదు. కంపౌండ్లు కూడా కడుక్కుంటలేం కదా, ఇంకా జాగ్రత్తగా చూసి చేసుకోవాల్సిందే. ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, కొన్ని ఏరియాలలో నీటి కొరత సమస్య ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో దీనిపైన ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటర్ సేవ్ చేసుకోవాలంటే? అది ఎప్పుడు ఉన్నదే మనకి. సో ఎండాకాలమైనా, వానాకాలమైనా, చలికాలమైనా మనం వాటర్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. అది ఇప్పుడేనే కాదు, ఏ కాలమైనా కూడా. నేను స్పెషలీ మాత్రం వాటర్ రీయూజ్ ఈజ్ వాట్ మేము చేస్తున్నాము. అండ్ సేవింగ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హాఫ్ బకెట్లోనే స్నానం చేయడం, కుకింగ్కి కూడా
చాలా తక్కువగా వాషింగ్ చేసుకోవడం, ఇంకా తాగడానికి మాత్రం నాట్ జస్ట్ వాటర్, యూ కెన్ హ్యావ్ ఫ్రూట్ జ్యూసెస్. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇట్ విల్ బి అ వెరీ గుడ్ హ్యాపీ సమ్మర్. రానున్న 2 నెలల్లో ఎలాంటి ఏమైనా ప్రాబ్లం ఉండబోతుందా, వాటర్ సమస్య ఉండబోతుందని అనుకుంటున్నాను? తప్పకుండా ఒకవేళ అజాగ్రత్తగా వాడితే మాత్రం ఈ పరిస్థితి ప్రతి ఒక్కరికి, ఏరియా బట్టని కాదు, మనిషికి ప్రతి ఒక్కరికి వస్తుంది. మనకున్న దాంట్లోనే మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటే చాలా బాగుంటుంది. నల్లలు తిప్పకుండా స్టాక్ పెట్టుకొని వాడుకుంటే కొంచెం సేవ్ అవుతాయి. నల్లలు తిప్పాలంటే ఎక్కువ వాటర్ కావాలి, ఇబ్బంది అవుతుంది. మీరు ఏరియాలో ఉంటారు? శ్రీరామ కాలనీ. వాటర్ సమస్య ఉందా? చాలా ఉంది మా. రానున్న 2 నెలల్లో ఎలా ఉండబోతుంది? కష్టమే ఉంటుంది, ఇప్పటికే ఎక్కువ కష్టమైంది. ఇంకా మే నెలలో ఎట్లుంటుందో అదే భయం వేస్తుంది. పోయిన సంవత్సరం ఈ టైంకి వాటర్ సమస్య వాటర్ వచ్చేది, కొంచెం ప్రాబ్లం లేకుండా. ఈ సంవత్సరం మరీ ఇబ్బంది అయింది మా. మరి ఎలాంటి జాగ్రత్తలు, అంటే జాగ్రత్తలు మీరు ఆల్రెడీ చెప్పారు జాగ్రత్తలు తీసుకోవాలని, కాకపోతే ఇప్పుడు ఎలాగో వర్షాలు లేవని మనకు క్లియర్గా తెలుస్తుంది. మీరు జాగ్రత్తలకు మించి ఇంకా ఏమైనా ఏం జాగ్రత్త తీసుకుంటావు? అంటే లైక్ కార్ వాషింగ్ అయినా, బైక్ వాషింగ్ అయినా మానుకోవాలి. కడుక్కోవడము, పైన నుంచి ఇల్లు మెట్లు కడుక్కోవడము అట్లాంటివి మానుకొని తుడుచుకోవాలి. అట్లా చేసుకుంటేనే కొంచెం సేవ్ అవుతామ్మా. అట్లా వాడిని కుదరదు. ఇప్పుడు ఈ ఏరియాలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు కదా మ్యామ్. అంటే ప్రాజెక్ట్ లైక్ చిన్న చిన్న హై రైజ్ టవర్స్ అలాంటివి కడుతున్నారు కదా, దీనివల్ల కూడా నీటి సమస్య వచ్చింది అనుకో. నీటి సమస్య వచ్చింది కదమ్మా. ఒక్కొక్క అంతస్తు చూస్తే ఎన్ని 20-30 బిల్డింగులు కడుతున్నారు. అట్లా కడితే వాటర్ ఎంత భూతల్లి కూడా వస్తుంది చెప్పు, ఇబ్బందే కదమ్మా. దానివల్లనే ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఇంత ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది మున్సిపాలిటీ వాళ్ళు కూడా 2 అంతస్తులు 3 అంతస్తులు వేసుకోవాలని బంద్ చేస్తే కానీ ఇది తగ్గదు. లేదంటే మనకు కూడా బెంగళూరులో చాలా ట్రబుల్ అవుతుందంట, మనకు కూడా సమస్య వస్తుంది. చూసారు కదండి పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ వాటర్ సేవింగ్. సో వాటర్ని మనం ఎంత సేవ్ చేసుకుంటే మనకి రానున్న రోజుల్లో అంత నీటి సమస్య, నీటి కొరత తగ్గుదని చెప్తున్నారు. అంటే ఏ విధంగా అంటే వర్షాకాలంలో, చలికాలంలో మనం వాటర్ని ఏ విధంగా అయితే వాడతామో దానికి భిన్నంగా టోటల్గా తగ్గించి వాడాలి. అలాగే కొంతమంది అయితే చెప్తున్నారు ఎండాకాలంలో చుట్టాలని ఇంటికి చాలా తక్కువగా పిలుచుకుంటే మంచిది. మెయిన్లీ మెట్రో సిటీ లాంటి ప్లేసెస్లో తక్కువ పిలుచుకుంటే మంచిది. అలాగే కార్ వాష్కైనా, బైక్ వాష్కైనా వాటర్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అలాగే ఇంట్లో కూడా ఇప్పుడు మనము ఫ్లష్ వాడే సమయంలో యూరిన్కి ఒకలాగా, మిగతా దీనికైనా ఒకలాగా, డబుల్ ఫ్లష్కి, సింగిల్ ఫ్లష్కి తేడా ఉంటుంది. అలాగే కూడా మనం వాటర్ని సేవ్ చేయొచ్చు. ప్రతి ఒక్క విషయంలో మనం వాటర్ని సేవ్ చేయొచ్చు అనే విషయం వాళ్ళు చెప్పారు. అలాగే కొందరైతే ప్లాస్టిక్ మనం వాష్ చేసే బదులు కొన్నిసార్లు వీలైతే అవసరమైతే సో ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన విధంగా వాటర్ని సేవ్ చేసుకుంటామని చెప్పారు. చూసారు కదండి ఇప్పుడు ఈ ప్రోగ్రాము వాటర్ సేవింగ్ సంబంధించి. కెమెరామెన్ సత్యతో కృష్ణబాల, పురా లోకల్.